క్రికెట్ ఆడడానికి ఎప్పుడు వస్తారన్న? 19 నుంచి పైన డేట్ తోక ఎవరు అన్నవి? సరే అన్న, కాల్ చేయండి అన్న. మరి సాయంత్రం 19 నుంచి స్టార్ట్. ఇదే నెంబర్. 19 నుంచి స్టార్ట్. 19 నుంచి స్టార్ట్ అన్న. 19 నుంచి స్టార్ట్ సండే. కాల్ చేయండి అన్న. మరి అందరికీ రామ్ రామ్. 19 నుంచి అయితే టోర్నమెంట్ అయితే స్టార్ట్ చేస్తున్నాం. ఈ రోజు అయితే మొత్తం సర్కిల్ అన్నీ అయితే సెట్ అయితే చేస్తున్నాము. ఎల్లుండి నుంచి అయితే టోర్నమెంట్ అయితే ఉన్నది. సో 2 రోజులు ఉన్నది మాకు చేసి అయితే. సో ఇప్పుడైతే మొత్తం బౌండరీస్ అన్నీ జమ చేసుకుని రావాలి. సో ఇది మొత్తం లాస్ట్ ఇయర్ బౌండరీ కొంచెం అటు ఇటు చేయాలి. సో ఇదైతే కథ. ఏకదం క్లారిటీ. మా వాళ్ళు అయితే ఎవరి పని వాళ్ళు అయితే బిజీగా అవుతున్నారు. అరే చిన్న చిన్న బండలు తీయాలంటే మా వాళ్ళు పెద్ద పెద్ద బండలు అయితే తీస్తున్నారు. అరే ఎవరి పని వాళ్ళైతే బిజీగా అయితే ఉన్నారు. ఏం పేరని? మరి చదువుకోండిరా. ఏందిరా క్రికెట్ అంతే అంటావా? అయితే బౌండరీకి అయితే మంచిగా అయితే ఏమంటారు చిన్నమైతే పెడుతున్నారు, తెల్లగా కనబడడానికి అయితే లుకింగ్ కోసం అయితే. సో ఇదైతే కథ. సో అందరు అయితే ఎవరి పనులు అయితే బిజీగా ఉన్నారు. సో వాళ్ళైతే కర్రలు పాతుతున్నారు, కొందరు అయితే కర్రలు తీస్తున్నారు, దీంట్లో అయితే ఉన్నారు ఇప్పుడు. సో మా వాళ్ళు అయితే మొత్తం బౌండరీ జమాయిస్తున్నారు మొత్తం, ఎందుకంటే లుకింగ్ పడడానికి అయితే బండల మీద. अरे గైస్ మన ఫస్ట్ ప్రైజ్ అయితే ఇదే. సో నిన్న అయితే తీసుకున్నాం కదా. సో గ్రౌండ్ అయితే మొత్తం అయితే బౌండరీ పెట్టేసినాం. బౌండరీ బండ పైన అయితే మొత్తం చున్నం అయితే వేసినాం, పెయింట్ అయితే వేసినాము. సో కట్టలు అయితే పాతినాం బౌండరీ చుట్టూ అయితే. సో రేపు లేదా రిబ్బన్ లేదా ఏదో ఒకటి అయితే కట్టాలి. సో మొత్తం 30 యార్డ్ సర్కిల్ అయితే తీసినాము. సో మొత్తం వికెట్లు పెట్టి మొత్తం అయితే అన్నీ అయితే రెడీ, మొగ్గులు అయితే ఏమంటారు చున్నం అయితే వేసినాము. గ్రౌండ్ అయితే రెడీగా ఉన్నది సీదా ఆడడానికి అయితే. ఎవరైతే ఫస్ట్ నుంచి ఫైనల్ వరకు వచ్చి గెలుస్తారో వాళ్ళకైతే ఈ అతిపెద్ద 3.5 ఫీట్ది అయితే కప్ అయితే ఉంటుంది. సో చూడండి ఎంత మన మొబైల్లో కూడా వస్తలే. సో ఈ కప్పు కోసం అయితే మీరు కష్టపడండి, విన్ అవ్వాలని, ఈ కప్పు తీసుకెళ్ళాలని కోరుకుంటున్నాము. సో మాకు ఈరోజు రేపే ఛాన్స్ ఉంది. సో ఎల్లుండి సండే నుంచి అయితే మ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు యథావిధంగా అయితే మేమైతే బిజీ అయితే అయిపోతాము క్రికెట్ గ్రౌండ్లో. సో గ్రౌండ్ మాత్రం చాలా హైలైట్ ఉన్నది. సో మీరైతే మంచిగా ఎంజాయ్ చేస్తారు గాయస్. ఒకటే మంచిగా అంటే సో కూల్ వెదర్ ఉంటుంది. సో చెరువు, సో మంచి లొకేషన్, హైలైట్గా ఉంటుంది. సో వచ్చి అయితే ఎంజాయ్ చేయండి, ఈ కప్ని అయితే మీ సొంతం చేసుకోండి గాయస్. సాయంత్రం అయితే అయిపోయింది. సో రేపు ఒకటే రోజు అయితే ఉంది మా టోర్నమెంట్కి అయితే. సో చూద్దాము మరి లాస్ట్ ఇయర్ కన్నా హిట్ అవుతుందా, మరి లాస్ట్ ఇయర్ అయినా ఒక 2-3 అయితే స్పాన్సర్ అయితే చేశారు. సో 10,000, 5,000 అట్లా. ఒకసారి అయితే మొత్తము ఏమేమి పడతా అనేది కొనిపించాడు. ఈసారి అయితే ఎవరైతే లేరు. సో ఒక్కసారి మాత్రమే ఉన్నాడు. సో అన్ని సామాన్లు అయితే కొనిపించిండు. సో ప్రైజెస్కి మాత్రం మా దగ్గర అయితే డబ్బులు లేవు. సో చూద్దాము మళ్ళా టీం మినిమం ఒక 40 నుంచి 50 వస్తే బెటర్ పర్ఫార్మెన్స్ చేసినట్టు. సో 30 ఎట్లా వస్తే మన టోర్నమెంట్ అనేది ఫెయిల్ అయినట్టు. సో చూద్దాము. లాస్ట్ అయితే 40 ఎబో అయితే వచ్చింది, 45 ఏమో వచ్చింది. సో ఈసారి అయితే 40 దాటితే హిట్ అయినట్టు. సో 30 కింద ఉంటే మాత్రం మన ఏమంటారు మన టోర్నమెంట్ అయితే ఫెయిల్ అయిపోతుంది. సో టోర్నమెంట్ ఫెయిల్ అయిపోతుంది, తర్వాత మనమే ఉల్టా లాస్ట్లో అయితే ఉంటాము. చూద్దాము. మళ్ళీ ముందే స్పాన్సర్ అయితే ఎవరైతే లేరు. సో మేము అయితే కప్స్ అన్నీ అయితే పెద్ద తీసుకున్నాము. చూద్దాం. సో మొత్తం ఇప్పుడు అయితే దాదాపు ఒక 20-25 డేస్ అయితే క్రికెట్ టోర్నమెంట్ అయితే డైలీ అయితే వీడియోస్ వస్తుంది. సో మీరు క్రికెట్ లవర్ అయితే వీడియో అయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని అయితే ఉంచుకోండి. సో ఈరోజు వీడియో అయితే నెక్స్ట్ లో వస్తుంటాటా. బాయ్.